విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుండి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కట్టిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప చేయుచున్నాడు. నా ఎముకలను ఎరగొట్టుచున్నాడు. ఆగుతాం. కొన్ని వచనాలు, కొన్ని భావాలు చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా చదువుకోవాలి. సందర్భానుసారంగా చదవకపోతే ఏమవుద్ది? ఒక సామెత చెబుతా. గుడ్డెద్దట చేలో పడింది. దానికి చాలా ఆకలి ఉంది. ఆ ఆకలి ఉన్నా దానికి తినడం చేత కావట్లేదు. ఎందుకు? అది గుడ్డిది. ఇది మీకు అర్థమైతే, బంగారం లాంటి వాక్యాలు మన దగ్గర ఉన్నా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామంటే ఆత్మీయ గుడ్డితనం. అంతే. గుడ్డెద్ది చేలో పడితే చేన్ని ఎలాగైతే తొక్కుకుంటా పోతాదో, బంగారం లాంటి వాక్యాలు మన కళ్ళ ముందున్న వాటిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. అలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సందర్భాలన్నీ ఇప్పుడు ఆలోచించడానికి సమయం లేదు, తగిన సమయం కాదు. కానీ ఈ ఒక్క సందర్భాన్ని ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సందర్భం అంటే, అసలు బాధలలో ఎలా వ్యవహరించాలో మనకు తెలియదు. మనకి ఏదన్నా శ్రమ వస్తే ఆ శ్రమను ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. రెండవది, శ్రమను సరిగ్గా డీల్ చేయకపోతే ఏమవుద్ది? సూసైడ్ అయినా చేసుకుంటాం, లేదా ఆ శ్రమను తట్టుకోలేక జీవిత భాగస్వామినైనా ఎవరిని చంపేస్తాం. రెండవది, శ్రమను సరిగ్గా డీల్ చేయకపోతే శ్రమలో దినదినం దేవునికి దగ్గరైనా అవుతాం. అదే శ్రమను బట్టి చెప్పండి, పచ్చి తాగుబోతు అయిపోయి దేవుడికి దూరం అయిపోతాం. అంటే శ్రమతో మేలు ఉంది, శ్రమతో చెప్పండి ప్రమాదం ఎక్కువ ఉంది. దాన్ని ఎలా డీల్ చేయాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జీవితంలో మానవుడన్న ప్రతి ఒక్కడికి లింగులింగమని బతికేది ఈ భూమి మీద 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు ఎప్పుడు సుఖాలు ఉండి కన్నీళ్లు పలకరిస్తాయి, దుఃఖం మనం పలకరిస్తుంది, వేదన మనం పలకరిస్తుంది, వేదనకరమైన సందర్భాలు మనం పలకరిస్తాయి. ఇలాంటి టైంలో మనం ఎంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాల యొక్క సందర్భాలు తెలియాలి. నెక్స్ట్, అసలు ఈ పుస్తకం పేరేంటి? విలాప వాక్యములు. విలాపం అంటే ఏడవడం. 1999 తర్వాత 1990 తర్వాత తెలుగు ఇంగ్లీష్ రానులు పుట్టారట. అంటే మనమే. ఈ జనరేషన్కి పూర్తిగా తెలుగు రాదు చెప్పండి, అలానే ఇంగ్లీష్ రాదు. నేను అడుగుతున్నాను, విలాపం ఈ పెద్ద పదాలు అనుకోకండి, ఇవి గ్రాంధిక పదాలు, మూల పదాలు, మనకు అర్థం కావాల్సిన ఒక రాయల్ వర్డ్స్ అవి. అందుకే ఆ పదం ఉపయోగిస్తున్నాడు. విలాపం అనగానే వాడిక భాషలో ఏడ్చే పుస్తకం అంట, లేదా ఏడుస్తున్న సందర్భాలు తెలియజేసే పుస్తకం. ఏమైంది? కొంచెం తెలియాలి. ఏదైనా ఒక విషయం అర్థం కావాలంటే ఈ పుస్తకాలకి వచనాలకి ఇంటర్నల్ డాక్యుమెంట్ లాగా కొన్ని అధ్యాయాలు, కొన్ని పుస్తకాలు కలిసిపోయి ఉంటాయి. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైందో లేదో. ఏదైనా ఒక వాక్యము కానీ ఒక వచనాలు కానీ మనకు అర్థం కావాలి అంటే దీనికి ఇంటర్నల్ డాక్యుమెంట్ లాగా కలిసిపోయిన కొన్ని పుస్తకాలు ఉంటాయి. అంటే విలాప వాక్యాలకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ ఉందంటే ఉంది. ఏంటి ఆ ఇంటర్నల్ డాక్యుమెంట్ పుస్తకం పేరంటే ఇర్మియా. ఏంటి? ఇర్మియా. ఇర్మియా గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పదే పదే తారసపడే విషయాలు. ఇర్మియాకి దేవునికి ప్రజలకి పలుమార్లు డిస్కషన్ జరుగుతుంది. సింహాసనం మీద కూర్చున్న దేవుడు అంటాడు, ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయా. ఇర్మియా, ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోవడమే కాదు, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి కడుపులు నిండేసరికి నన్ను అన్నవాడిని మరిసిపోయారు. అంతే కదండి. బాధ ఉంటే దేవుడు గుర్తొస్తాడు. అదే బాగా సుఖం ఉంటే వచ్చే వారం వెళ్దాంలే ప్రార్థనకి అనుకో.
మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే దేవుడు గుర్తురాడు, డొక్కలు ఎండిపోతే చెప్పండి దేవుడు గుర్తొస్తారు. ఇశ్రాయేలుకి దేవుడు గుర్తురావట్లేదండి. ఎందుకంటే సరంబీలు వేసుకున్నారు, మంచి భవంతులు, ఇల్లు, గృహాలు కట్టుకున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, నచ్చిన కూర, నచ్చిన బట్ట, నచ్చిన సుఖం, వాళ్ళకి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక వాళ్ళ సుఖానికి ఇంక అడ్డు అదుపు లేదు. ఎంత సుఖపడిపోయారంటే జీవితాన్ని ఇచ్చిన దేవుడిని మరిసిపోయినంతగా సుఖపడి, జీవితాన్ని ఇచ్చిన దేవుడిని మరిసిపోయినంత సుఖపడిపోయారు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, బంగారం లాంటి ఇల్లు ఉన్నాయి, జీవితం లగ్జరీగా నడుస్తుంది. ఇంకేంటి, ఇక దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి నిర్లక్ష్యంలోకి వచ్చారు. ఎంతైనా తన పిల్లలు గనక వెంటనే కొట్టకుండా దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 2-3 సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వయ్యా అని పంపించాడు ఈ పెద్ద ఆయన్ని. ఎవరిని? యిర్మీయా. వెంటనే ఆయన కొట్టడానికి ఇష్టపడ్డ, ఎందుకంటే ఆయన చెప్పకుండా ఏది చేయడు, చెప్పే చేస్తాడు. ఆయన తన పిల్లలకు ఖచ్చితంగా చెప్తాడు, ఇదిగో మీరు ఇలా ఉంటే మీ గుడారంలోకి ఏ తెగులు రాదు, మీరు ఇలా నాకు వ్యతిరేకంగా ఉంటే తెగుళ్ళు, వ్యాధులు, ఇబ్బందులు, సమస్యలు మిమ్మల్ని తులుమాడేస్తాయి అంటే 2 చెప్తాడు. ఇశ్రాయేలుకి అది వార్నింగ్ ఇమ్మన్నాడు, ఇదిగో వెళ్ళి చెప్పు. ఏమని చెప్పను ప్రభు అంటే, వీళ్ళు ఎలానే ఉంటే వీళ్ళని లాగి 2 తంతానని చెప్పి. దేవుడు ఎలా కొడతాడో, ఆకాశం ఎలా ఇడిపోయి పెద్ద చెయ్యి కిందకు వచ్చి ఏంట్రా పనులు అని ఇలా కొడతాడా? అది ఇమేజ్, మళ్ళీ చెప్తున్నా, అది మూవీ స్టైల్. అది ఆకాశం ఇలా విడిపోయి దేవుడు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావురా అని ఇలా కొడతాడా? దేవుడు అలా కొట్టాడు. ఎలా కొడతాడంటే, మీరు బైబిల్ నడిచిన విధానం మీరు చూడండి. ఎలా కొడతాడంటే, ఇశ్రాయేలు దేశాన్ని కొట్టాలంటే బలమైన మరో దేశాన్ని మీదకి రేపుతాడు. అది కొట్టడం అంటే. మరలా ఈ దేశానికి బుద్ధి చెప్పాలంటే దేవుడు ఆ రోజు కల్దీలను లేదా ఆ పక్కన అసూరు సామ్రాజ్యాన్ని లేపి వీళ్ళని మిడతల దాడి చేసినట్టు చేసి పడమని. ఇది జరగబోతుందని ఇశ్రాయేలుకి చెప్పాలి. ఎవరు చెప్పాలి? యిర్మీయా చెప్పాలి. అయ్యో మారన్రా, ఈ సుఖాలు ఇడిచిపెట్టండ్రా, మన యెహోవాకి విరుద్ధమైన కార్యాలు మనం జరిగిస్తున్నాం. ఇలాగే ఉంటే దేవుడు, ప్రార్థన, ఒక సభ, ఒక భయము, ఒక వాక్యము ఇలా ఏమీ లేకుండా బతుకుని ఇలా ఎలగబెడితే దేవుడు ఎలా కొట్టాలో అలా కొడతాడు మనల్ని. ఇలాంటి పనులు మానేయండి దయచేసి. దేవుడు మీకు ఒక వార్త చెప్పమన్నాడు, యిర్మీయానైన నన్ను. ఏ వార్త చెప్పమన్నాడంటే, మనం ఎలాగ ఉంటే పొరుగు రాజ్యాన్ని లేపి మన దేశాన్ని చిత్తగా కొడతానని చెప్తున్నాడు. దయచేసి మీరు మారండి అని యిర్మీయా ఇలా నిలబడి ప్రసంగం చేస్తే, యిర్మీయా ఇలా నిలబడి ప్రసంగం చేసిన వెంటనే 100 మంది ప్రసంగికులు పక్కన తయారైపోయారు. యిర్మీయా ఏం చెప్తున్నాడు అంటే, ఇలాగే ఉంటే దేవుడు గట్టి కొడతాడని యిర్మీయా చెప్తున్నాడు. ఈ 100 మంది ప్రసంగికులు లేసి వాళ్ళ ప్రసంగాలు ఏం చెప్తున్నారు? ఊరుకో అన్నారు. ఊరుకో ఏంటి? ఎతుకు ఊరుకోవాలని అడిగితే వాళ్ళు చెప్తున్నారట, మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? కరుణామయుడై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? జాలిగల దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎలా కొట్టేస్తాడు, ఎలా వదిలేస్తాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చిన దేవుడు తన బిడ్డలను కొడతాడా, తిడతాడా, వదిలేస్తాడా? ఇలాంటి ప్రసంగాలన్నీ యిర్మీయా ఎలాంటి ప్రసంగాలు చెప్తాడు? అసలు యిర్మీయా మాట వినకండి 100 మంది అటేపు ఉండి దొంగ ప్రసంగాలు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, పబ్లిక్ 100 మంది దొంగ ప్రసంగాలు చెప్పిన ఆ ప్రసంగాలు నమ్ముతారా? మళ్ళీ చెప్తున్నాను, నీ పిండి పిసుకు తొట్టియు, నీ బుట్టలో నూనెయు ఎగిరిపోతాని వ్యతిరేకంగా ప్రసంగం చెప్పిన యిర్మీయా ప్రసంగం జనాలకు నచ్చుతుందా? చెప్పండి, ఏ ప్రసంగం నచ్చుతారు? నేను ఇలాగ ఉంటే అరే మన డెప్పే కాదు అన్నీ ఉపమాలు అవుతాయని వాళ్ళు చక్కగా ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తున్నారే, ఆ ప్రసంగాలు నచ్చుతాయా? అవే నచ్చుతాయి. మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు చూడండి, ఏ సంఘానికి కదపండి, నాకు తెలిసిన పరిధిలో, నాకున్న అనుభవంలో నేను చూసి చెప్తున్నాను. మీరు ఎక్కడ మీరు చూడండి, అన్ని దీవెన ప్రసంగాలే ఉంటాయి. మీరు చూడండి, నువ్వు కానుకిస్తే నీకు 10ంతల కానుక, ఇందాక అన్నట్టు నువ్వు ఏది చేస్తే అది నడుపుతున్నాను. దేవుడు అలాగే అండవు. మరో మాట కూడా అంటాడు, ఏమంటాడు చెప్పనా? కావాల్సిన నీ కానుక కాదు, ముందు నువ్వు కావాలని అడుగుతావు. నువ్వు కానుకిచ్చి నువ్వు తలతెక్కేసాలు బయటికి వెళ్ళేస్తే కానుకని నిన్ను రోడ్డుకి ఈడ్చి కొడతాడని కూడా చెప్తాడు. ఇలాంటి ప్రసంగాలని చెప్తున్నాడు ఎవరు? యిర్మీయా గారు. ఇప్పుడు యిర్మీయా గారి ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, పుండి మీద చెప్పండి,
కారం జల్లినట్టు ఉన్నాయి. ఆ ప్రసంగాలు నచ్చట్లేదు. ఈ బావులు చెప్పే ప్రసంగాలు నచ్చుతున్నాయి. మళ్ళీ యెరెమీయా గారు చెప్తుంటే వీళ్ళందరూ 100 మంది తయారై యెరెమీయా అలాగే చెప్తాడు, ఏం వినకండి. పబ్లిక్ వాళ్ళు మోటివేట్ చేస్తే యెరెమీయా దిగాలుగా ముఖం పెట్టుకుని బయటకు వచ్చి, దేవా నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెహోవా అలా చేయలే అంటున్నారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు అలాగే అంటున్నారు. ప్రభువా నువ్వు కొడతావని నువ్వు చెప్పావు, నేను ఎన్ని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు ప్రేమమేడు, అలా ఎందుకు చేస్తాడు? యెరెమీయా అన్ని ఇలాంటి ఉక్రోసం ప్రసంగాలు చేస్తాడని నన్ను అంటున్నారు ప్రభువా. దేవుడు అన్నాడు, మళ్ళీ సింహాసనం మీద కూర్చుని గడ్డం కింద చేయట్టుకుని ఆయన జడ్జిగా మళ్ళీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇంకోసారి చెప్పు అన్నాడు. మళ్ళీ యెరెమీయా వెళ్ళాడు. యెరెమీయా చెప్తున్నాడు, రే మారకపోతే కల్దీలను లేపుతున్నాడు, అస్సూరియన్స్ లేపుతున్నాడు, మారకపోతే మన పంటను కూడా నాశనం చేస్తానన్నాడు, మన గుడారాల్లోకి తెగిలి తెస్తానన్నాడు, మన పిల్లల్ని బండకేసి కొట్టిస్తానన్నాడు. ఒక్కటి కాదు, 2 కాదు, మన స్త్రీలను పురుషులను ఎవరైతే గ్రామంలో పెద్దలు ఉన్నారో వీళ్ళందరినీ దేవుడు మరణానికి అప్పగిస్తానంటున్నాడు. మీరు మారండ్రా దయచేసి, ఇది కుంపడ తెచ్చి నెత్తిమే పెట్టుకోకండి అంటే మొత్తం విని అన్నారట. అలాగేమీ చేయలేదు దేవుడు, నువ్వే ఏదో మాకు భయపెట్టేస్తున్నావు అన్నారు. యెరెమీయాకి మళ్ళీ మెంటలు వచ్చింది. ప్రభు నన్ను ఎంత చెప్పమన్నా వాళ్ళు ఎంటలేదు, వాళ్ళు ఎక్కట్లేదు ప్రభు అంటే, ఆ 100 మంది చెప్పేది వాళ్ళు నమ్ముతున్నారు, నేను చెప్పింది నమ్మట్లేదు. మళ్ళీ ఆయన సింహాసనం మీద కూర్చుని గడ్డ కింద చేయబెట్టుకుని మళ్ళీ యెరెమీయాకి చెప్పాడు, ఇంకొకసారి వెళ్ళు అన్న. వెళ్ళారు. మళ్ళీ వచ్చావా అన్నాడు. చూసారు ఎవరిని? యెరెమీయాని. దేశానికి చెప్పాలి ప్రసంగం, మీదికి కాదు, దేశానికి ప్రసంగం చెబుతుంటే మొత్తం దేశ ప్రజలందరూ కలిసి యెరెమీయాని అన్నారట, అన్నీ ఎలాంటి ప్రసంగాలు చెప్తావు అన్నారు. ఇంకొకసారి ఇలాంటి మాకు వ్యతిరేకమైన ప్రసంగం తెచ్చామంటే, అదిగో ఆ నుయ్యను చూసావా, నూతులో పడేస్తాం ఏమనుకుంటున్నావు అన్నారు. నూతులో పడేసే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు, చేతులు ఎత్తేశారు, గెంటేశారు, ఇంత అవమానించారు. నీలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు చేసే ప్రసంగికుడు మా ఊరికి మా దరిదాపుకి రావద్దని యెరెమీయాని ఎటకారం చేసి గెంటేశారు. ఆ టైంలో బాధపడి యెరెమీయా అన్నాడు, దేవా నువ్వేమో ఎలమంటావు, వాళ్ళేమో ఎన్నంటారు, నువ్వు బాగానే ఉంటావు, చెప్పండి ఏళ్ళో బాగానే ఉంటావు, నేను అడుగుతున్నాను అదేదో రప్పిస్తాను అంటావు, నువ్వు రప్పించవు, నన్ను వెళ్ళి ప్రసంగం చేయమంటావు, ఆ రాకపోవడం చూసాలేవు నా మీద రెచ్చిపోతున్నారు, ఇలాంటి సేవ చేసే కన్నా చెప్పండి మానేద్దాం అనుకుంటున్నాను ప్రభువా అన్న. ఆ మాట ఉంటుంది, మీరు యెరెమీయాలో చదవండి. మానేద్దాం అనుకుని కొన్ని రోజులు ఈ సేవ మానేసే ప్రయత్నం చేసేటట్ట. అలా మానేద్దాం అనుకున్నప్పుడు నిజమైన సేవకుడికి ఉండే బలహీనత ఏంటి చెప్పిన, ₹1,00,000 నెలకు ఉచితంగా ఇచ్చినా, లేదా ₹1,00,00,000 నెలకు ఉచితంగా ఇచ్చినా, లగ్జరీ హౌసుల్లో తిరిగినా నిజమైన సేవకుడికి తృప్తి ఎక్కడ ఉంటే చెప్పిన, డబ్బులో దొరకదో, బంగ్లాలో దొరకదో, కారులో దొరకదు. ఆడికి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఇలా నలుగురు మధ్య నిలబడి ఆడికి తెలిసిన 4 మాటలు చెప్పి ఆమేన్ అని ఇంటికి వెళ్ళిపోతాడు చూసారా, అప్పుడు ఆడికి మనశ్శాంతి దొరుకుతుంది. ఆ మనశ్శాంతి దొరికేంత వరకు ఎంత డబ్బున్నా ఎంత సుఖమున్నా ఆ ప్రసంగికుడు ప్రశాంతంగా చెప్పండి బ్రతకలేడు. యెరెమీయా ఈ పేజ్ కూడా దాటేశాడు. నువ్వేమో ఎలమంటావు, వాళ్ళేమో ఎండ్రంటారు, తీరా నేను మానేసి ఇంటికాడ కూర్చుందామంటే నా మనసు నన్ను బతకనివ్వదు, నేను ప్రసంగాలు చెప్పకుండా ఉండలేను, ఇంకా చచ్చిచాడు మళ్ళీ వెళ్తున్నాను, ఏం చేయమంటే ఈసారి చెప్పంటే, ఈసారి టెన్షన్ అవ్వగలరా అన్నాడు. ఏం చేయను ప్రభు అంటే, ఈసారి ఏం చేస్తావంటే ఒక కర్ర తీసుకో అన్నాడు. కర్ర తీసుకున్నా, నీ తొడకాలు పైకి లేపాడు. ఒక్కసారి ఆ తొడ పైకి లేపి ఆ కర్రను ఒకేసారి ఇలా తొడకి వేసి కొట్టి 2 ముక్కలిరు అన్నాడు, ఇరిశాడు. ఇప్పుడు సేమ్ ప్రాక్టికల్ వాళ్ళ మధ్య చూపించి ఇలా తొడ పైకి లేపి ఆ కర్రను ఇలా 2 ముక్కలు ఇరిసి వాళ్ళకి గట్టిగా చెప్పు, మాట వినకపోతే దేశాన్ని ఇలా 2 ముక్కల కింద ఇరిసేస్తానన్నాడని చూపించి చెప్పు అని గట్టిగానే ఇరిశాడు, గట్టిగానే చెప్పాడు. మొత్తం విన్న తర్వాత అలా ఎరవడలే అన్నాడు. ఎక్కడో జనాలకి మళ్ళీ చెప్పాడు, కొండ పట్టుకెళ్ళు, ఫటాఫటా కొట్టు, ఆ పెంకిని చూపించు, ఒక ప్రసంగం చూపించు, కొండ పగిలిపోయినట్టు పగిలిపోతుంది ఏమనుకుంటున్నారని చెప్పు. మొత్తం విన్న తర్వాత అలా పగలగొట్టడలే అన్న. అలా ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఆ శ్రమ వచ్చి మీద పడిపోయింది. ఆ ఎక్స్పెక్ట్ చేయని శ్రమ వచ్చి మీద పడితే ఎంత ఘోరం జరిగిందో, ఎంత నష్టం జరిగిందో, అంటే ఎంత పరిస్థితులు దిగజారిపోయాయో తెలియజేసే పుస్తకమే విలాపవాక్య. మీకు అర్థమైతే ధన్యత. మళ్ళీ హెడ్లైన్స్ ఒకసారి చెప్తాను వినండి. యెరెమీయా గ్రంథం అంటే ఏంటంటే, ఏం జరగబోతుందో, ఎలాంటి ప్రమాదం రాబోతుందో, ఎలాంటి ప్రసంగాలు చేశాడో తెలియజేసే పుస్తకమేమో యెరెమీయా గ్రంథం. ఆ యెరెమీయాలో చెప్పిన ఆ తీవ్రత
ఎంత దారుణాలు జరిగాయో తెలియజేసే పుస్తకమేమో చెప్పండి, విలాప వాక్యాలు. ఇది మీకు అర్థమైందిగా. ఇప్పుడు ఈ ప్రజలందరి భారం మీదేసుకుని అలాంటి శ్రమల టైంలో యెరెమీయా ప్రార్థన చేస్తుంది, లేదా దేవునితో మాట్లాడుతున్నాడు, తను గోసాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు మీరు యెరెమీయా పుస్తకం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ చూసినా నెత్తురు ఏర్లై పారిందంట దేశం, ఎక్కడ చూసినా నెత్తురు ఏర్లై పారిందంట. బలిపీఠాల మీద నరికేశారు, నడి రోడ్ల మీద నరికేశారు, బంగ్లాల్లో నరికేశారు, ఎక్కడికక్కడే ప్రజలను నరికి నరికి పరిగెట్టించి నరికేశారు. ఇంకా ఎంత దారుణంగా చంపారో ఆ 137వ కీర్తన మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గర్భంలోని శిశువులను బయటికి తీసి బండకేసి కొట్టి చంపేశారు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక నిండు గర్భిణి ఉంటే తన మానవలో కత్తి పెట్టి కింద నుంచి పైకి చీరి ఆ బిడ్డను బయటికి లాక్కు కూడా చంపేశారు. స్త్రీలను, అంటే సంసారం చేస్తున్న స్త్రీలను పాడు చేసి చంపేశారు, కన్యలను పాడు చేసి చంపేశారు, ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో చూస్తుండగా ఊరేసి చంపేశారు. ఎక్కడికక్కడే ఘోరం, హత్యలు, మానభంగాలు, ఇలాంటి రక్తం ఎక్కువైపోయిన టైంలో ఆ రక్తపు మడుగులో మోకాలేసి యెరెమీయా ఒక మాట అంటాడు, దేవా నువ్వు ఎంతైనను నమ్మదగిన వాడు, నువ్వు ఎంతైనను నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడివి? నువ్వు చెప్పావు ఇలా జరుగుతుందని, నువ్వు చెప్పావు ఇలాంటి పరిస్థితులు వస్తాయని నువ్వు చెప్పావు. అది మా కళ్ళకి కనబడలేదు, మా చెవులకి వినబడలేదు, మా బుర్రలకి గోచరం కాలేదు. మేము నెత్తికెక్కి గర్వాన్ని నెత్తికెక్కించుకుని మా కళ్ళు మదం ఎక్కువైపోయి మా విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయి సుఖాల మధ్యలో తొలదూగుతూ మేము ఏమైపోయామంటే, ప్రభువా నీ ప్రవచనాలు మేము నమ్మలేకపోయాం. ఏడ్చాడు 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 ఏడ్చాడు. ఎంతెలా ఏడ్చాడో ఆ ఏడుపుని పుస్తకంగా రాస్తే ఆ పుస్తకం విలాపవాక్యాలై. ఆ రాస్తూ రాస్తూ శ్రమలో చుట్టూ శ్రమలు ఎక్కువైపోయాట. ఎంత శ్రమలు ఎక్కువైపోయి మీకు అర్థం కావాలి అంటే ఆ 3వ అధ్యాయం అలాగే ఉంచి ఒక్కసారి 5వ అధ్యాయంకి రండి. ఒక్కసారి 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడము. మా స్వాస్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. వాళ్ళు బాగా చెప్తున్నారు చూడండి. మా ఆస్తులు వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎలా ఉందంటే, సొమ్ము ఒకటిదే, చెప్పండి, సోకు ఒకటిదలా. పండించేది మేము, పంట తెచ్చేది మేము, పట్టుకుపోయేది ఆడు. భూములు మావి, ఇల్లు మావి, కష్టార్జితం మాది. కానీ ఈ కష్టార్జితాన్ని అనుభవించేది వాళ్ళు. మమ్మల్ని చూస్తున్నావా? ఈ అన్యులు ఎంతగా మమ్మల్ని ఏడిపిస్తున్నారో చూస్తున్నావా? దుష్టెడుతున్నావా? శ్రద్ధగా మమ్మల్ని చూస్తున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? మా స్వాస్యము పరదేశుల వశమైపోయినాయి, మా ఇళ్ళు అన్యజనుల స్వాధీనం అయిపోయాను. కొత్తగా ఏడుస్తున్నారండి. ఇలాగ అవుతాయనేగా యెరెమీయా ద్వారా 100 సార్లు చెప్పించాడు. ఇలా జరుగుతుందనేగా ఆ ప్రసంగికుడి ద్వారా అన్ని సార్లు చెప్పించాడు. ఇప్పుడు మొత్తం చెప్పింది వినకుండా పక్కకు పెడచెవిని పెట్టి మొత్తం విన్నదంతా పక్కకు తోసేసి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇలా జరుగుతుంది మమ్మల్ని పట్టించుకోమంటే, ఇలా జరగకూడదనే పట్టించుకొని ఎవరిని పంపించారంటే వాళ్ళ దగ్గరికి యెరెమీయాని పంపించారు. ఆ యెరెమీయాని లోకం కట్టారు. నేను ఎప్పుడు అనుకుంటానండి, నాకు తెలిసినంత అనుభవంలో నేను చెప్తున్నాను. నాకన్నా సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళకి తెలుసు. నాకు తెలిసిన పరిధిలో సేవా జీవితంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉన్నంతకాలం సేవకుడి విలువ తెలియదు. స్టీఫెన్ ఈ ఊర్లో ఉన్నాడా? మీ స్టీఫెన్ విలువ మీకు తెలియదు. నాకు తెలిసి ఆ కుర్రోడ్లో ఎంత ఫైర్ ఉందో దేవుని కొరకు మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నా విలువ నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలియదు. ఎక్కడ ఏ సేవకుడు చూడండి వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు. యెరెమీయా కూడా దగ్గరకు ఉండేసరికి యెరెమీయా విలువ చెప్పండి వాళ్ళకి తెలియలేదు. యెరెమీయా విలువ వాళ్ళ పసికట్టలేకపోయారు. అందుకే యెరెమీయా మాటను లెక్క చేయలేదు, యెరెమీయా మాటని సీరియస్గా తీసుకోలేదు. యెరెమీయా మాట అలా చెబుతానే ఎటకారం అనుకున్నారు. ఇప్పుడు ఆ ఎటకారం అనుకున్న మాటలే కొంపటై కూర్చుంది. ఏమైంది? చెప్పింది 100% జరుగుతుంది, సంవత్సరాలతో సహా జరుగుతుంది. ఎంత దారుణంగా జరుగుతుంది. మేము దిక్కు లేని వారం అయిపోయాం, తండ్రి లేని వారం అయిపోయాం, మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. చివరికి ద్రవ్యం ఇచ్చి వాటర్ కొనుక్కుంటున్నాం అని. రివర్స్ సైడ్ చెప్పనా, మనకు డబ్బులు ఎక్కువైపోయి కొనుక్కుంటున్నాం ఈ జనరేషన్లో. బాగా వినాలి. ఆ రోజుల్లో వాళ్ళకి దరిద్రం ఎక్కువైపోయి కొనుక్కుంటున్నారు. గుర్తుపెట్టు. అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. మనకి డబ్బులు ఎక్కువైపోయి వాటర్ కొనుక్కుంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి శ్రమ దరిద్రం ఎక్కువైపోయి చెప్పండి
వాటర్ కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ ఎక్కడ కొంటున్నారు? ఇలా వాటర్ బాటిల్లో వాటర్ కాదు, నదులు ఆలవే, కాలువలు ఆలవే. వాళ్ళ నది నీళ్లు వాళ్ళే తాగడానికి వాళ్ళ నదుల మీద ఈ కల్దీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్కుపాదం మోపి వాళ్ళ నది నీళ్లు వాళ్ళకే కల్దీలు ఇశ్రాయేలుకి అమ్ముతున్నారంట. ఇంకేమనాలండి? ఏంటి, మన పంట వాడు మనకే అమ్మి, మన నీళ్లు వాడు మనకే అమ్మి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? కిరోసిన్ ఉందా? నేను అడుగుతాను, ఎక్కడికక్కడ ఉచితంగా దొరికేవేంటి చెప్పండి? కట్టెలు. చివరికి వాళ్ళకి పుల్లలు కూడా అలా అమ్మారని. మీకు పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. అరే, తుప్పు పట్టిన పుల్లలు కూడా అమ్ముతున్నారట. ఇక ఏమైపోయారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్ర చదవండి. ఎంత ఘోరంగా పరిస్థితులు మారిపోయాయంటే పిట్ట రెట్టలను కొనుక్కునే పరిస్థితి కూడా తదనంతరం కాలంలోకి వచ్చేసింది. మారిపోయింది పరిస్థితి. అంటే చివరికి అశుద్ధమైనవి కూడా తినే పరిస్థితులు రోజులు దిగజారిపోయి నాశనకరమైన పరిస్థితులు. ఎర్మియా తర్వాత ఎర్మియా ముందు ఇలాంటి 1 by 1 ఇలాంటి శ్రమ ఇశ్రాయేలు మీదకి పలుమార్లు వచ్చేసింది. ఏడుస్తూ కిందికి కట్టినారు వాళ్ళు. మమ్మల్ని తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు దొరకలేదు. ఎంత ఏడిపించేస్తున్నారని వాళ్ళు. ఎక్కడైనా ప్రయాణాలు ఆ రోజుల్లో చేయాలంటే గాడిదలు ఎక్కేవారు, ఆ రోజుల్లో ప్రయాణాలు చేయాలంటే గుర్రాలు ఎక్కేవారు, ఆ రోజుల్లో ప్రయాణాలు చేయాలంటే ఒంట్లు ఎక్కేవారు. కానీ రివర్స్ ఏంటి చెప్పిన, రైట్ బెండవరా ఈ మీదకి ఎక్కుతాం మా మొయ్యి అన్నారు. నడుతున్నాను. ఎంత ఘోరమా! చివరికి వాళ్ళు ఎంత దారుణమో చూడండి. వాళ్ళ మనుషులైన వారు అధిపతులు ఎవరైతే కల్దీలు ఉన్నారో, మనల్ని ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో వాళ్ళను కూడా ఈ కల్దీలనే ఈ రాజులు తెర మీదకి వచ్చి ఘోరాతి ఘోరంగా వాళ్ళని అవమానించి మనుషుల్నే వాహనాలుగా జంతువులుగా మార్చేసుకుని మొయ్యంట అన్నారు. జంతువులాగా మోయిస్తున్నారు, వస్తువులు మోయిస్తున్నారు. చివరికి ఇంకేం చేస్తున్నారు? పొట్టకూటికి అంతకుముందు ఐగుప్తుల దగ్గర ఏడుస్తాం, ఆ తర్వాత అశ్షూరీయుల దగ్గర ఏడుస్తాం, ఇప్పుడు ఏళ్ళ దగ్గర ఏడాల్సి వస్తుంది. ఎందుకంటున్నాడు, ఇంకా మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశములో నుండి విడిపింపగలవాడు ఎవడు? వీళ్ళు ఎంత ఫిలాసఫీ చెప్తున్నా చూడండి. మా అయ్యలు చేసిన తప్పులకి చెప్పండి బాధలు మేము అనుభవిస్తున్నాం అంటే ఇది న్యాయమైన మాటేనా? ఇది న్యాయమైన మాటేనా? మా అయ్యలు చేసిన తప్పులకి మేము అన్యాయం అనిపిస్తున్నాం, కష్టం అనిపిస్తుంది. న్యాయమైన మాట? ఎందుకు న్యాయమైన మాట కదా అంటున్నాను చెప్పిన ఒక మాట మీరు గమనించండి. తండ్రి బాగా తాగాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న తండ్రి బాధ్యత మర్చిపోయి ఇంకా ఆడికి పిల్లలు ఆడికో బాధ్యత, ఇంకేమి వీడికి గుర్తు రాకుండా వీడికి ఏం పట్టించకుండా తాగి ఊగేస్తున్నాడు అనుకోండి. రోజుని వీడు బతుకున్నంతకాలం తాగి తాగి సంపాదన అంతా నాశనం చేసి ఈ రోడ్ల మీద పెదరాయిల్లాగా దొల్లేసి అదే తాగేసి వీడి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇలాగ పనికిమాన పనులకి వీడు మొత్తానికి తాగేసి పోసేసి డబ్బంతా అలాగా నాశనం చేసేస్తే దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు సీరియస్గా మా నాన్న తాగేసి ఆడు పాడైపోతే వీడి గర్భాన్ని పుట్టినందుకు నా బతుకు ఇలా తయారైందని నువ్వు అనకూడదు. ఎందుకు చెప్పినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పేగును పంచుకుని పుట్టావు గనక ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. నువ్వు పెద్ద సుభాష్ చంద్రబోస్లో తెర మీదకి వచ్చి ఇది అన్యాయం, ఇది అక్రమం, వాళ్ళు చేసిన బాధకి నాకు సంబంధం ఏంటి అనుకో. ఒకవేళ నువ్వు అలా అంటే ఈ రైట్ కూడా నీకు వర్తించకూడదు. ఏ రైటు? ఇప్పుడు బాగా వినండి. తాగి తందనాలు ఆడితే దాని ఎఫెక్టు మీ అయ్యి చేసిన పని నీ మీద పడింది. అదే మీ అయ్యి నెలకు ₹1,00,000 సంపాదించి బాగా పోగేశాడు అనుకో, అప్పుడు ఆ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. అప్పుడు నోరు లేగదు నీకు. అప్పుడు నోరు లెగిస్తుంది, అప్పుడు నోరు లేగదు. అంటే అయ్యి బాగుంటేనేమో లాభాలన్నీ తీసుకుంటావు, అయ్య బాగోకుండా నష్టాలు తెస్తే ఆ నష్టాలు నాకు సంబంధం లేదంటావు. ఇక్కడ నోరు లెగిసినప్పుడు అక్కడ కూడా నోరు లెగాలి. ఇక్కడ నోరు లెగలేనప్పుడు చెప్పండి అక్కడ కూడా నోరు లేవకూడదు. మీ అయ్యలు సరంబీలేసి మక్కలు పీకల దాకా మెక్కి ఆ డొక్కలు ఎగరేసుకుని తిరిగినందుకాలం యెహోవాను మనం మర్చిపోయామని అప్పుడు అన్నారా? మన సుఖం బాగా పెరిగినప్పుడు నాన్న ధర్మశాస్త్రం మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, మనకు ఒక దైవ సేవకుడు మనం హెచ్చరించేవాడు, ఇలాంటివన్నీ లేకుండా ఏంటి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోయిందని అప్పుడు అన్నారా? యవనస్తులు అప్పుడు అనలేదు. ఎప్పుడు వీళ్ళకి ఫిలాసఫీ వచ్చేస్తుంది, శ్రమ వచ్చిన వెంటనే మా పెద్దోళ్ళేదో చేస్తే మేమేం చేసాం అంటారట. ముందు అప్పుడు లెగాలి మీ నోరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాకు సంబంధం లేదనకండి. సంబంధం ఉన్నా ఉండకపోయినా వాడికి పుట్టావు గనక దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మొయ్యాల్సిందే.
దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మొయ్యాల్సిందే. అందుకే అడుగుతున్నాడు, మా పితరులు చేసిన దోషాలకి మేమేమైపోయాం? దాసులమైపోయాం, భరించలేకపోతున్నాం. చివరికి ఎడారి జనుల ఖడ్గం వల్ల మా ప్రాణం తెగించి మా ధాన్యమును తెచ్చుకొనుచున్నాం. మహాక్షామల మా చర్మము పొయ్యిలో నలుపెక్కిపోయిన. శత్రువులు సీయోనులోని స్త్రీలను చెరిపేశారు, యోధాపట్నంలో కన్యలను చెరిపేశారు, చేతులు గట్టి అధిపతుల్ని బహిరంగంగా ఊరి తీసి పడేశారు. వారు ఎంత మాత్రం పెద్దల్ని గౌరవించలేదు. యవనస్తులకి తిరగట్రాయి కట్టేసి ఇసిరేశారు. బాలరు కట్టెలు మోస్తూ మోయలేక జడిచిపోయి తడిసిపోయి పడిపోతున్నారు. పెద్దలు గుమ్మాల యొద్ద కూడిట మానేశారు. యవనస్తులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తగ్గించేశారు. ఇప్పుడు బాగా వినండి. చర్చిలు కట్టి సంఘాలు పెట్టి ఇలాంటి యువకులను లేపి జాగ్రత్తరా, ఊరు జాగ్రత్తరా 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 అని చెప్పినని చెప్పి మాకు అర్థం కాదు. అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు నడిస్తే మన ఊర్లో, ముఖ్యంగా మన విలేజ్ల్లో, ముఖ్యంగా మన దిగువ తరగతుల్లో. ఎందుకు చెప్పినా, మనకు వయసుకు వచ్చిన పిల్లలు, ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నంత వయసుకు వచ్చిన పిల్లలే. ఇక్కడ మన వయసుకు వచ్చిన పిల్లలకు సాయంత్రం అయ్యేసరికి ఏంటి చెప్పినా, ఆడో దిక్కుమాలని గడ్డమోడు పెంచుకుని, ఆ మేకపోతుల్లో పెంచుతారు ఈ మధ్య గడ్డం, ఆ మేకపోతు గడ్డంలో కూడా పెంచి అలాగో డొక్కుబండి ఒకటి వేసుకుని బర్రమని అలా తిరిగి, ఈ పోరంబోగులందరికీ ఒక పోరంబోగు పార్టీ ఉంటుంది. ఈ పోరంబోగులందరికీ మళ్ళీ ఒక పోరంబోగు సెంటర్ ఉంటుంది. ఈ పోరంబోగు సెంటర్లో గిర్రా ఊగి వీళ్ళకి భక్తి కానీ బైబిల్ కానీ సంఘం కానీ ఏమీ లేకుండా ఇలాంటి సభలు పెట్టి చెబుతూనే ఇలా బుర్రలకు ఎక్కించుకోకుండా ఇక్కడ కూడా వచ్చి షూటింగ్లు సాటింగ్లు చేస్తుంటే ఇలాంటి దిక్కుమాలిన పోరంబోగు పనులన్నీ చేస్తే దేవుడు ఈ గ్రామానికి దీవెనిస్తాడు, ఉతికారేసి మళ్ళీ ఎండబెట్టేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? ఈ సభ మీకు ఏంటో చెప్పినా మీరు ఏదనుకుంటున్నారు మెల్లగా జరుగుతుందని? జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రామానికి ఇది తీర్పు తీరుస్తారు. రేపు పొద్దున ఏమనుకుంటున్నారో, ఒకడు వచ్చాడు, మరొకడు వచ్చారు, కొంతమంది కలిసి చెప్పారు, కొందరు కష్టం కలిసి సభ పెట్టారు. మీ బుర్రలకు ఎక్కలేదురా? మీరు చెప్పినంతసేపు ఎక్కదు. ఆ తర్వాత ఒక రోజుకి ఏమో చెప్పినా ఊర్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు తగ్గిపోతాయి అంట. ఇక్కడ ఉంది కదా, సంగీతాలు అంటే కక్క ముక్క డొక్క తిన్నంత కాలం వీళ్ళకి ఏమి ఎక్కువైపోయాయండి? సంగీతం, పాటలు, గీతాలు, ఆటలు, ఎగరడం, గెంతడం. ఒక చదువు, ఒక బాధ్యత. క్రైస్తవ బిడ్డలుగా ఒక జిల్లాకి, మండలానికి, రాష్ట్రానికి ఉపయోగపడే స్థాయిలో చదవాలని మనలాంటి దిగువ తరగతుల నుండి దీపాల కింద కూర్చుని చదువుకుని రాజ్యాంగాలు రాశారని ఒక కసి పెట్టుకోకుండా దిక్కుమాలిన కాలయాపన చేసి పనికిమాలిన పనులు చేస్తూ ఇష్టానుసారంగా కదుపుతుని అడుగుతున్నాను, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తాట తీసి కూర్చోబెడతాడు. మళ్ళీ చెప్తున్నాను, మీ అయ్యలకి బుద్ధి చెప్తాడు, మీకు బుద్ధి చెప్తాడు. జనరేషన్ చూస్తుండగా కూర్చోబెడతాడు బూడిదలో. ఏమనుకుంటున్నా? ఇర్మియా కదే చెప్తున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియా చెప్తున్నాడు, ఇర్మియా వెళ్ళి చెప్పు, వాళ్ళ పితరులు ఎందుకు నాశనం అయిపోయారో చెప్పు, వాళ్ళ పితరులకు ఏమైపోయిందో చెప్పు, వాళ్ళ పితరుల మాట వినకపోతే పరిస్థితులు ఎంత గొడ్డుబారిపోతాయో చెప్పు వాళ్ళకి. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళకి పలుమార్లను చెబుతూనే వచ్చాను. నీ మాట లెక్కలేదు, నా మాట లెక్కలేదు, ఒక్క దేవుని వాక్యం అనే భయం లేదు. ఎలా వదిలేస్తా వాళ్ళని? బాధపడుతున్నాడు. వద్దన్న ఎత్తుక్కుంటూ శ్రమ వచ్చింది. ఇప్పుడు ఈ శ్రమను ఎలా డీల్ చేయాలి? ఇక దేవుడు మాకు శత్రువు అయిపోయాడు, ఇక ఈ దేవుడితో పెట్టుకుంటే పని అయ్యలేదు, ఇక ఈ దేవుడు కాదు. చెప్పండి, ఆ దేవుడు ఆపదల మొక్కులు వాడట. అక్కడ పోతున్నారు కొంతమంది. మన వాళ్ళు ఎలాంటి చెప్పినా దేవుడికి లంచాలు ఇస్తారు. మన వాళ్ళు ఎలాంటి చెప్పినా దేవుడినే జేబులు పెట్టుకుందాం అనుకుంటారు. మన వాళ్ళు ఎలాంటి చెప్పినా దేవుడికే బిస్కెట్ పెడదాం అనుకుంటారు. అందుకే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 3 వారాలు అంటారు, 7 వారాలు అంటారు, అది ఇది అంటారు. ఒకవేళ అక్కడ పని అవ్వకపోతే మరో సంఘం అంటారు, ఆ సంఘంలో పని అవ్వకపోతే మరో సంఘం అంటారు. అంటే వీళ్ళకి పని అవ్వడమే కావాలి. ఆ పని అవ్వడానికి ఎన్ని సంఘాలైనా మారుస్తారు, ఎన్ని ఊర్లైనా మారుస్తారు. చివరికి సంఘాల్లో పని అవ్వకపోతే ఎవడో ఒకటి గాలివాడు వచ్చి చెప్తాడు, ఇక ఈ దేవుడి దగ్గర కాదు, ఆ దేవుడి దగ్గర పని అవుతుందంటే అక్కడ కూడా వెళ్ళిపోతారా? ఈ బుద్ధి ఉంటే వెళ్ళరా చెప్పండి. ఖచ్చితంగా పోతారు. ఎవరా అన్నారట, ఇంకో మీకు పిల్లలు పుడతలేదా అన్నారు. పిల్లలు పుడతలేదా అన్నారట. మరి ఏం చేయాలంటే ఆ ఏరియాకి వెళ్ళి రాయి మీద రాయడితే పుడతారా అన్నారు. మీరు నవ్వుతున్నారంటే చాలామంది పెట్టుంటారు ఇక్కడ. రాయి మీద రాయడితే పుడతారన్నారట. రాయి మీద రాయట్టండి, రాయిని వియ్యాలు కట్టి ఓపండి, మీకు పిల్లలు పుడతారంటే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ టాపీ మీదలుగా పుట్టాలి. పుట్టారా? నేను అడుగుతున్నాను, పుట్టారా? ఇలాంటి దరిద్రపు నమ్మకాలు బయట వాళ్ళు నమ్మడమే కాదు, మనవాళ్ళు కూడా నమ్ముతున్నారు.
ఇలాంటివి మెల్లమెల్లగా మారిపోతారంటే ఇశ్రాయేలుకి అలాంటి దరిద్రం ఉంది. సిరియా దేవతల వైపు చూశారు, ఐగుప్తి దేవతల వైపు చూశారు, ఇరుగు పొరుగు రాజ్యాలు దేవతల వైపు చూశారు. అది చూసి పోలికలు వేసుకుంటే దేవుడు అన్నాడు కొట్టి పడేస్తాడు. మరి శ్రమ ఇచ్చినప్పుడు శ్రమను ఎలా డీల్ చేయాలి నేర్చుకున్నా. అంటే దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలోనికి చెప్పండి అనుమతిస్తాడు. ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన మంచిగా అనుమతిస్తాడు. మనం అనుకుంటాం ఏంటి ప్రభా ఇంత భక్తిగా ఉంటున్నాను, నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభా అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు అది నీకు మంచికేరా, కొన్ని రోజులు భరించరా అని ఆయన అంటాడు. మనకు పట్టా నెక్కదు. మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్లో నుంచి 70 సార్లు లెగిసినట్టు శ్రమ ఏదన్నా వస్తే 70 సార్లు కాలుగాలిని పిల్ల తిరుగుతాం. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నారంటే వెళ్ళొచ్చేస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. ఇక్కడికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. లాస్ట్లో ఒక ఆయన ఉంటాడు అమాయకుడు, చెప్పండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నా. అప్పుడు అన్నీ తిరిగేసి వచ్చి పాస్టర్ గారు ఇంక మీ మీదే సమస్త భారం వేస్తున్నాం, మేము మాత్రం ఉపవాసం ఉండం, కక్కమ్మక్కడ ఒక తిరిగి పడుకుంటాం, మా కొరకు మీరు ఉపవాసం చేయను. ఆయన ఎంత అమాయకుడు. నేను అడుగుతున్నాను ఇలాంటి పనులు మనుషులు చేస్తారండి. ఇలాంటి పనులు శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే ఒక పెద్ద ఆయన మంచి మాట అన్నాడు, బాగా వినండి. ఏదన్నా అగ్ని, శ్రమను అగ్నితో పోల్చాడు. అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళ్ళామనుకోండి ఏమవుద్దండి, మట్టి గట్టిగా అయిపోద్ది. మరలా చెప్తున్నాను, మట్టిని కాకుండా ఇప్పుడు అగ్ని దగ్గరికి మైనాన్ని తీసుకుని వెళ్ళామనుకోండి ఏమవుద్ది, కరిగిపోద్ది. మరలా మట్టిని తీసుకుని వెళ్తే మట్టి గట్టిగా అయిపోయి రాలిపోద్ది, మైనాన్ని తీసుకెళ్తే మైను కరిగిపోద్ది, బంగారాన్ని తీసుకెళ్తే అది మరింత మెరుగవుద్ది. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను దేవుడు మరింత మెరుగు పెట్టాలి అంటే నువ్వు మట్టివి కాదు, మైనానువి కాదు. ఆయన దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివో తెలుసా, మేలు బంగారంలా నేను చూడాలని, మేలు బంగారంలో నేను చూడాలనుకుంటున్నాడు. కనుక నీ లైఫ్లోకి అగ్ని లాంటి శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు, అసలు నీ స్థితి ఇది కాదు, నువ్వు ఎలా ఉండకూడదు. నేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే నేను చాలా హై ప్రొఫైల్గా చూడాలనుకుంటున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ స్టాండింగ్లో ఆలోచిస్తున్నావు, ఆయన ఏమో ఆ స్టాండింగ్లో ఆలోచిస్తున్నాడు. నువ్వు అక్కడికి రావాలని దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు నీకు కావాలని కొన్ని మొట్టికాయలు వేస్తాడు. ఆ మొట్టికాయలు వేసినప్పుడు ఏం చేయాలి, దేవుడిని తిట్టుకోకూడదు, దేవుడి మీద కోపమించకూడదు. ఒక అమ్మాయి ఇలాగే కోపమించింది దేవుడి మీద. నాకు ఫోన్ చేసేది దేవుడు చేయడం మానేసింది. ఆ ఫారెన్ నుంచి చేసి ఒకరోజు అంటుంది నా పాత నెంబర్కి, అనియా నీకు విషయం చెప్పాలని అంది. ఏంటమ్మా అని అడిగాను నేను. రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినా అంది. అనడం మీ నాన్న ఏమైనా పెళ్లి సంబంధాలు చూసాడు అన్నాను నేను. ఈ డాడీ కదనియా చెప్పండి. ఆ డాడీతో మాట్లాడదా. ఆ డాడీ ఏం చేశాడు నిన్ను అన్నాను నేను. అంటే ఇంక మాట్లాడినానయ్యా, 3 రోజుల నుంచి ఒక ఆన్సర్ అడుగుతున్నానయ్యా, చెప్పనన్నాడు, చెప్పట్లేదు, అందుకే ఇంక రేపు నుంచి మాట్లాడినాడు. ఇది ఎలా ఉందో చెప్తున్నా, ఇప్పుడు ఈవిడి గారు మాట్లాడకపోతే పరలోకం సింహాసనం కంగారు అయిపోయి దేవదూతలన్నీ బెక్కమొహం వేసేసుకుని దేవుడు ఏంటి నా బిడ్డ 2 రోజుల నుంచి మాట్లాడలేదు, అయ్యో కంగారు ఇయ్యే మరి ఎక్స్ట్రా అంటే మరి చెప్తున్నాను నేను. దేవుడిని బెదిరించాడు, కోపించేస్తున్నాడు ఎవరి మీద. ఈవిడికి ఏదో శ్రమ వచ్చిందట, ఆ శ్రమ ఇప్పుడు తీరలేదట. ఇప్పుడు ఆ శ్రమ తీరకపోయేసరికి రేపు నుంచి ఎవరితో మాట్లాడదట. లేవు ఇలాంటి భక్తులు. మరి ఎందుకురా సంఘం మానేసామంటే ఇంకెందుకండి, ఇంకెన్ని సంవత్సరాలు సంఘానికి వస్తే ఇంక మాకు ఏం మంచి జరిగిందని వస్తామండి, అందుకేనండి చెప్పండి కాయటికి తిరిగేస్తానండి ఇంకా అన్నాడు. నేను అడుగుతున్నాను, కొంతమంది లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుడిని వదిలేసిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే తాగుబోతులు అయిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే పూర్తిగా భక్తిహీనులు అయిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి ఎక్కిరించే వాళ్ళు లేరు. అంటే శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే మట్టిలాగా వ్యవహరిస్తే గట్టిగా రాలిపోతావు, మైనులాగా లూజుగా ఉంటే కరిగిపోయి నాశనం అయిపోతావు. అదే బంగారంలాగా రోజు రోజుకి శ్రమను ఎదుర్కొంటే మైనులో ఉన్న, బాగా చెప్తున్నా బాగానండి, మట్టి నుంచి మైను నుంచి బయటకు వచ్చిన మేలు బంగారంలో మారి శ్రమను డీల్ చేయడం రావాలి. ఎలా డీల్ చేయాలి ఆ డీల్ చేసేది ఒకటే. ఎలా డీల్ చేయాలంటే రావే నీ సంగతి చూస్తాను అనకూడదు. ఏం చేయాలి, ఏం లేదు, చిన్న సూత్రం ఉంది అక్కడ. ఏం చెప్తున్నాడు ఒక్కసారి ఆ 3వ అధ్యాయంకి రండి. ఈ బాధలన్నీ యెరెమీయా మీద వేసుకుని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, 24వ వచనంలో చూడండి. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, పెద్దవాళ్ళని చంపేస్తున్నారు, స్త్రీలను చంపేస్తున్నారు, వృద్ధులను చంపేస్తున్నారు, సంగీతం వాగించే యవనస్తులను చంపించేస్తున్నారు, అందరినీ చంపించేస్తున్నారు. ఇలాంటి టైంలో
చనిపోయే రక్తము ఏర్లై పారుతున్నప్పుడట ఏమని మనం అన్నాలట? ఎంత జరిగినా ఇంకా నిన్ను మేము చెప్పండి నమ్ముతున్నాము. అంటే శ్రమని ఎలా ఎదుర్కోవాలంటే, ప్రభువా ఏం జరుగుతుందో నాకు తెలియదు, ప్రస్తుతానికి పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావు, కానీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉన్నాయి, ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నా మైండ్కి బాధపడదు, ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం నన్ను ఎక్కిరించేలాగే నాకు కనబడుతున్నాయి, నన్ను చూసి అందరూ నవ్వేలాగే నాకు కనబడుతున్నారు, కానీ ఒకటైతే నాకు అర్థమైంది, నా పరిస్థితులు నాకు అర్థమైనా అర్థమకపోయినా, అందరూ ఈ పరిస్థితులను చూసి నన్ను చూసి నవ్వినా నవ్వకపోయినా, నేను మాత్రం ఒకటి నేర్చుకున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, నిన్ను మాత్రం వదలనగాక వదలను. అది నేర్చుకో. శ్రమలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది చెప్పినా, మనకి మంచి జరిగినా మంచి జరగకపోయినా ఎవరిని వదిలేకూడదు చెప్పు, దేవుడిని వదిలేకూడదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే సంసారంలో గొడవలు వస్తేనట గ్యాస్ వెలిగించేసుకుంటున్నారంట చచ్చిపోవడానికి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, మీ దగ్గర పిలకాలు ఉన్నాయి కదా పిలకాలు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఇంట్లో ఏదన్నా గొడవ జరిగితే కాలంలోకి దూకేశారంటే వెళ్ళి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఫ్యాన్ వైపు చూస్తున్నారు, నడుతున్నారు. ఇంక మరి ఇంకేం అర్థమైంది నీకు? దేవుడు ఒక శ్రమ తట్టుకోలేవు, ఒక సంసారం బాధను ఎదుర్కోలేవు, ఒక సమస్యను నువ్వు ఎదుర్కోలేవు, ఇంకా దేవుణ్ణి ఏమి నమ్ముతున్నట్టు? బయటోడికి శ్రమ వస్తే తాగేస్తాడు, బయటోడికి శ్రమ వస్తే ఊగస్తాడు, బయటోడికి శ్రమ వస్తే వాడి పోయి ఏదో ఒక అడ్డమైన పనికి అలవాటు నేర్చుకుంటాడు, కానీ బయటోడికి దేవుడిని నమ్మునోడికి తేడాడు చెప్పిన ఆడికి ఏం జరిగినా అలా నిలబడి చూస్తాడు. ఊరి ఎందుకు అలా ఎదురు చూస్తున్నావంటే ఏమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వన్ డే నా దేవుడు నాకు అన్నీ అర్థమయ్యేలా చెప్పండి చేస్తాడని ఎదురు చూసేవాడినే చెప్పండి విశ్వాసి అని. అందుకే కిందికి మరొక సూత్రం నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఏంటట? ఏమని నమ్మాలట? దేవుణ్ణి ఆశ్రయించిన వారి ఎడల ఆయన ఎలా ఉన్నాడట? దయాళుడు. ప్రస్తుతానికి వినండి, ప్రస్తుతానికి ఆయన దయ చూపించలేనట్టు ఉంటుంది, మన మీద జాలి చూపించలేనట్టు ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు చూపిస్తాడో నాకు తెలియదు, కానీ చూపించే వరకు శ్రమలో చెప్పండి ఆయన దయ కొరకు కనిపెడతాననడమే శ్రమను డీల్ చేయడం. గుర్తుపెట్టుకో, శ్రమ వచ్చినప్పుడు కంగారు అవ్వద్దు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడికి బాధ ఎక్కువైంది అనుకోండి, ఆ రోజు 2 బిర్యానీ తినేవాడు అన్నాడు. ఆడు అదో రకం నిజంగానే. ఇప్పుడు ఆల్రెడీ చెప్పండి రా అని కూడా అప్పుడు మేము జిమ్లకు పోయేవాళ్ళండి. ఆ జిమ్లకు పోయినప్పుడు ఇవాళ మనసు బాధగా ఉందిరా, బాధగా ఉంటే ఎవడన్నా అన్నం మానే రివర్స్ ఇడు 2 బిర్యానీలు చేసేవాడు, ఒకడేమో బిర్యానీ చేస్తాడు, ఒకడేమో అన్నం తింటాడు. అడుగుతున్నాను బాధ, నేను అడుగుతున్నాను ఎలా డీల్ చేయాలి? అన్నం తినడం మానేయడమా, లేకపోతే గట్టిగా తినేయడమా, లేకపోతే తాగేయడమా, లేకపోతే గొడవలు పెట్టుకోవడమా, దూకడమా, చావడమా? అదేం కాదు, బయట వాళ్ళ సంగతి వదిలేయండి. విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, ఆ శ్రమ నాకు అర్థం కావట్లేదు కానీ దేవుణ్ణి బలంగా నమ్ముతాను, ఆ నమ్ముతున్నప్పుడు ఒక పదం నేను నేర్చుకుంటాను, ఎప్పటికైనా నా శ్రమ మీద దేవుడు చెప్పండి దయ చూపిస్తాడు. శ్రమల్లో అందరూ రకరకాల మాటలు మాట్లాడతారు. ఈ శ్రమల్లో ఉన్నప్పుడు ఈ జనాలకు ఓదార్చడం రాదండి. వాళ్ళు వచ్చి ఏమంటారు చెప్పిన, ఏడ్చేవాడి దగ్గరికి వచ్చి, నడుతున్న ఏడ్చేవాడి దగ్గరికి వచ్చి, బ్రదర్ ఏమి పర్లేదు దేవుడు మనకు ఉన్నాడంటే బాగుంటుంది అలాగ అనరు. వచ్చిన వెంటనే ఏమంటారు చెప్పిన, ఏడవకరా అంటారు. ఏడవకరా అంటే చాలు చెప్పండి, మనం అడుగుతున్న వాదన కూడా రాదండి. చాలా మంది వస్తారు, ఏడ్చేవాడి ఇంకా కళ్ళవారికి నీళ్ళు వచ్చేసిన దగ్గరికి వెళ్ళి ఏడవకరాను ఆగితే ఒట్టు, మనకు వాదార్చడం రాదు, మాట్లాడడం రాదు. అందుకే శ్రమలను ఎలా ఎదుర్కోవాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత బాధ ఉన్నా పళ్ళ వెనకాల, పెదవుల వెనకాల పంటిని బిగించి, నాకు పరిస్థితి ప్రస్తుతానికి అర్థం కాదు కానీ నా కళ్ళంటే నీళ్ళు వస్తే రావచ్చు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, గాడ్ ఈజ్ గుడ్. నా లైఫ్లో ఏదో ఒక రోజు నా దేవుడు నాకు మంచి దేవుడు కనుక మంచి చేస్తాను. ఇప్పుడు నాకు గొడ్డిగా ఉండవచ్చు, రేపు నాకు గొడ్డి పరిస్థితులు రావచ్చు, ఇప్పుడు అందరూ చూసి నన్ను నవ్వచ్చు, కానీ వన్ డే నా దేవుడు నాకు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. శ్రమను ఎలా ఎదుర్కోవాలని యెర్మీయా నేర్పిస్తున్నాడు తన ప్రజలకి. ఎలా ఎదుర్కోవాలంటే మొట్టమొదట ఆయన బలంగా నమ్మండి, 2 ఆయన దయాళుడని నమ్మ. నేను ముగించేస్తున్నాను. ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఆయన అంతకుముందు కొంతకాలం బతికాడు. 4 రోజులకే చనిపోతానన్నవాడు సుమారు 20 సంవత్సరాల పైనే బతికాడు.
భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఆ భయంకరమైన క్యాన్సర్ వస్తే ఆ ఫైనల్ స్టేజ్లో ఇంక వైద్యం చేయడానికి ఫారెన్లో ఆయన ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఈ కీమోథెరపీలు అయ్యే ఉంటాయి కదండి ఆ క్యాన్సర్లు. ఆ లోపలికి తీసుకెళ్ళినప్పుడు లోపల ఎవరినైనా రానివ్వరు. ఆ లోపల తీసుకెళ్ళినప్పుడు సంఘస్థులు లేరు, ఆయన కుటుంబీకులు లేరు, ఎవ్వరు లేరు. ఒంటరిగా అంతమంది జనాభాని కట్టిన ఆయనకి ఒక్కరి దగ్గర లేరు. వరవర్ ఆయన పేరు. లోపల తీసుకెళ్లారు. ఆ లోపల పెట్టిన తర్వాత డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్తో పాటు మిగిలిన డాక్టర్లు ఉన్నారు. అందరూ పేషెంట్లా కాకుండా ఇండిఫరెంట్గా చూస్తున్నారు. వైద్యం చేసే ముందు తమ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి ఒక మాట అన్నారు, 90% ఈ పాస్టర్ గారు చెప్పండి బతకపోవచ్చు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత ఇలా తిరిగి వచ్చి 99% ఈ పాస్టర్ గారు చెప్పండి బతకపోవచ్చు. 1% మీ దేవుడు ఏమైనా బాగు చేస్తే బాగు చేయాలని ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. అంత అయిపోయింది. వైద్యులకు అందరి విచిత్రం ఏం జరిగిందంటే పాస్టర్ గారు బతికేశారు. బయటికి తీసుకొచ్చారు. పాస్టర్లు విదేశాల్లో గౌరవిస్తారు ఈ న్యూస్ మీడియా. పాస్టర్ గారి దగ్గరికి ఇలాంటి మౌత్ పట్టుకుని వెళ్ళి ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఏమనంటే, మీకు ఇంత శ్రమ కలిగినప్పుడు, ఇంత బాధ కలిగినప్పుడు నీ కుటుంబీకులు మీ దగ్గర లేరు, నీ కౌగులు పంచుకున్న భార్య నీ దగ్గర లేరు, నీ పిల్లలు నీ దగ్గర లేరు, నీ సంఘస్థులు నీ దగ్గర లేరు, నీ స్నేహితులు మీ దగ్గర లేరు, ఎవ్వరు లేనప్పుడు ఐసీయూలో మీరు ఒక్కరే ఈ శ్రమను ఎదుర్కొంటారన్న ధైర్యం మీకు ఎలా వచ్చిందని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు నోట వచ్చిన మాట అని చెప్పిన. ఆ టైంలో నాకు ఏం గుర్తు రాలేదు సార్. ఒకే ఒక్క మాట గుర్తొచ్చింది, యెహోవా ఎంతైనను నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడే కాదు, యెహోవా దయగలిగిన వాడని నమ్మాను. ఆ ఒక్క మాట నాకు లంగర్లా పట్టుకుంది కనుక ఆ మాట ఈ రోజు నన్ను బతికించి సజీవుల లెక్కలో నిలబెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆ టైంలో ఆయన బెంగెట్టుకుంటే బతికే అవకాశాలు కూడా ఏమవుతాయి చెప్పండి, వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి భయం ఎక్కువ ఏదైనా వచ్చిందంటే, సైకలాజికల్గా దరిద్రం ఉంటుంది మనకి, సైకలాజికల్ ఫీలింగ్స్. టీవీలో కొత్తగా ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ టీవీలో యాంకర్ కుదురుంటుంది, తెగ చెప్పేస్తుంటుంది. ఆ టీవీలో యాంకర్ ఇలా చెప్తుంది, ఒక స్టిక్ పట్టుకుని ఇలా చెప్పేస్తుంది. ఇదిగో మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కుడుముక్కు మూసుకుపోయినట్టుంటుంది అనగానే మనందరికీ అలాగే ఉంది అన్నాం. తర్వాత కొంచెం గుండ్లు పడేసి రాత్రి నుంచి పడేసినట్టు ఉన్నాయి, కొంచెం తేనుపులు ఎక్కువ వస్తాయి గ్యాస్ట్రిక్ అనగానే తెగొచ్చేస్తున్నాయి అంటాను. ఇది నేను అడుగుతాను, మానసిక రోగం ఇది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, శ్రమను చూసి బెదిరితే బైబిల్ ఏమని చెప్తున్నా, చేతగానుడు అవుతాం. శ్రమను చూసి భయపడిపోకుండా ఏం చేయాలి, శ్రమను చూడకు చెప్పండి, నమ్మదగిన దేవుడిని చూడు. ఆ దేవుడిని చూస్తూ దేవుడి మీద ఇలా అనుకో, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి, దయాళుడివి. ప్రస్తుతానికి నాకు ఆన్సర్ దొరకపోవచ్చేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా నాకు తగిన జవాబుని చెప్పండి అనుగ్రహిస్తా. ఇలా నమ్మండి. ఇశ్రాయేలు, మా అయ్యలు చేశారు తప్పులు, మా పితరులు చేశారు తప్పులు, మాకు సంబంధం ఏంటని అనకండి. ఇలాంటి గాలి మాటలు మాట్లాడకండి. దేవుడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుండా వాళ్ళకి పాఠాలు నేర్పించడానికి పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, విలాపవాక్యం. మరో సూత్రం కూడా బయటికి లాగాడు. ఏం లాగాడు కింద చెప్తున్నాడు చూడండి, 27వ వచనంలో, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఏ కాడి? ఈ సందర్భంలో ఇక్కడ కాడంటే ఏంటి? దేవుడు పక్కోని లేపించి చితగొట్టేస్తున్నాడు చూసారా? ఆ చితగొట్టిస్తున్న ఆ శ్రమ లేదా ఆ చెర ఏదైతే ఉందో ఆ చెరను మీరు అలా మోయడమే చెప్పండి మీకు మేలు. మాకెందుకు ఇలా జరుగుతుంది? మా తండ్రులు ఏదో చేస్తే మాకేంటి ఈ శ్రమ? మా పితరులు ఏదో చేస్తే మమ్మల్ని ఎందుకు కొడుతున్నాం? వాళ్ళేదో తప్పు చేస్తే మాకెందుకు ఆనందం దొరకకుండా చేస్తున్నాం? ఈ దేవుని నోరెత్తకుండా ఆయన పెట్టిన శ్రమను అలా మోయడమే చెప్పండి నీకు మేలు. మోసిన యవనస్తులు ఉన్నారా? వాళ్ళకి మేలు జరిగిందా అంటే ఆయన పెట్టిన శ్రమను కాడిని మోసి మేలులు పొందిన వారు ఉన్నారంటే ఉన్నారు. ఆ శ్రమలో మేలులు పొందిన యవనస్తులే దానియేలు యొక్క స్నేహితులు. ఈ ఇలాప వాక్యాలకి కలిపి చదువుకోవాల్సిన పుస్తకమే దానియేలు గ్రంథం. ఆ దానియేలు గ్రంథంలో ఆ ముగ్గురు యవనస్తులు ఉన్నారు చూసారా? ఆ ముగ్గురు యవనస్తులు యెహోవా పెట్టిన కాడిని అంటే ఆ చెరని వాళ్ళు ఎదిరించకుండా దేవునికి తలదించి, దేవా వాళ్ళు అగ్నిలోకి విసిరేసినా, సింహాల బోన్లోకి విసిరేసినా, వాళ్ళు మా పేర్లు మార్చి మా తీర్లు మార్చే ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ పెట్టినా నువ్వు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము నిన్నే నమ్ముతాం, ఎల్లప్పుడూ నువ్వే మాకు దేవుడివి,
మేము ఎప్పుడు మీకు ప్రజలము, నిన్ను కాదని వేరొక రాజుకి దేవుడికి మేము మక్కుం. నువ్వు పెట్టిన కాడిని కూడా మేము ఆనందంగా అనుభవిస్తున్నామని కాడిని ఎప్పుడైతే మోసారో ఆ కాడే దానియేలుకి ఏమైపోయింది చెప్పండి? మేలైపోయింది. ఏ రాజ్యానికైతే చెరగా వెళ్ళిపోయి దాసుడికి ఉండిపోయాడో అదే రాజ్యానికి ఏమైపోయాడు చెప్పండి? ఐఏఎస్లో ఐపీఎస్ల స్థాయిలో దేశాన్ని పరిపాలించే అధికారి అయిపోయాడు. అంటే యవనస్తులకి కొన్ని కీడు దేవుడు అనుభవించే కొన్ని నష్టాలు, కష్టాలు, ఈ బాధలు అనుభవిస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని దేవుడిని ఒక్క మాట కూడా అనకుండా, ఎప్పుడైతే మనం దేవుడు ఇస్తున్న ఆ శ్రమలను సంతోషంతో స్వీకరించి, ప్రభువా కొంచెం తీసుకోవడానికి కష్టంగానే ఉంది, కొంచెం భరించడానికి ఇబ్బందిగానే ఉంది, కానీ నువ్వు ఇచ్చావు గనక నేను భరిస్తానని ఎప్పుడైతే మౌనంగా ఉంటామో ఆ కీడే చెప్పండి మేలుగా మారుస్తాడు. ఆ కాడినే మేలుకరంగా మారుస్తాడట. ఒక ఆవిడ అంటుంది, ఆవిడకి ఎంత శ్రమ వస్తుందో, ఆవిడకి ఎంత శ్రమ అంటే బయటకు వచ్చింది. వాళ్ళ ఆయన ఏదో అన్నాడు. ఏమన్నాడు ఏంటి వాళ్ళ ఆయన అంటే, కూర సరిగా వండలేనని తిట్టాడు. ఏం కూర సరిగా వండలేనని తిట్టాడంటే, పప్పులు ఉప్పు ఎక్కువ వేసిందంట. పప్పులు ఉప్పు ఎక్కువ వేసింది అన్నప్పుడు, ఉప్పు ఎక్కువ వేసిందన్న సంగతి ఈ మనిషికి తెలియక ఆయన పెట్టేస్తే ఇంకా అడగకుండా మాట అడిగింది, ఎలా ఉంది పప్పు అని అడిగిందంట. నీ మొహంలో ఉంది పప్పు, ఎప్పుడు ఉప్పు ఎక్కువ వండుతుంది, నీ పప్పు నువ్వు అన్నాడు. బయటకు వచ్చింది బాధపడిపోయి ఇలా చూసి అంటుంది, చెప్పాలి కదా అందట. ఎవరిని? దేవుణ్ణి. చెప్పాలి కదా పప్పులు ఉప్పు ఎక్కువైందని అనగానే, ఇప్పుడు ఈవిడ పప్పులు ఉప్పు ఎక్కువ వేసిందని ఇప్పుడు యేసుప్రభువు వారు పరలోకం నుంచి చెప్పండి, ఆ పప్పు కింద దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు దేవుడు ఎంత లో స్టాండింగ్లో అర్థం చేసుకున్నాడు చూడండి. ఈవిడ పప్పులు ఉప్పు ఎక్కువైపోయింది, అలా ఆయన ఏదో అన్నాడని చెప్పాలి కదా అంటుంది. ఎవరిని? దేవుడు అర్థమయ్యాడా అని అడుగుతున్నాను. చిన్నపాటి విషయాల్లో దేవుడిని మన కిందకి దిగజారి మాట్లాడుతున్నాం. ఏ విషయాల్లో ఎలా మాట్లాడితే లేదు. ఒకడెవడో ప్రార్థన చేస్తున్నాడు ఆ మధ్యకాలంలో, ఎప్పుడో ఆ ప్రార్థన చేస్తూ రేపు నుంచి చర్చికి రాననియా అన్నాడు. ఎరా అని అడిగితే ఒక్క మార్క్ ఇవ్వలేకపోయాను డిఎస్సిలో ఒక్క మార్క్ ఇవ్వలేని. ఇంక ఈ దేవుడు ఉన్న ఒకటే చెప్పండి, వీడి బోర్డు డిఎస్సి కట ఒక్క మార్క్ ఇవ్వలేనందుకన్నా ఇక దేవుడిగా కాకడపడి ఈ డిఎస్సిలో పాస్ అయితే దేవుడు, ఈ డిఎస్సిలో పాస్ అవ్వకపోతే ఇలాంటి వాళ్ళకి కాడి 2 కాళ్ళు ఎత్తేయాలండి. ఇలాంటి వాళ్ళకి లెక్కండా ఎత్తేయాలి, బరువు ఎత్తేయాలి. మన దేవుడిని ఎలా నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఆయన శ్రమలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నా ప్రభు అంటే, నేను ముగిస్తున్నాను చూడండి 31వ వచనంలో, ప్రభు సర్వకాలము అలా వదిలేయడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. అంటే బాధ పెడతాడు చెప్పండి, జాలి పడతాడు, బాధ పెడతాడు, జాలి పడతాడు. మళ్ళీ వింత, బాధ పెట్టడం ఎందుకు చెప్పండి, జాలి పెట్టడం దేనికి, కొట్టడం దేనికి, మళ్ళీ మనం ఏడుస్తుంటే మనం చూసి ఆయన మళ్ళీ జాలి పడ్డం దేనికి? అక్కడే దేవుడి మనసు మనకు అర్థం కావాలి. ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది కుదురులేని కందిరీగ పిల్లలు ఉంటారు, అస్సలు కుదురుండరు. ఆ ప్లగ్లో వేయలేటకంటారు, ఆ ప్లగ్లోనే ఎడతాడు వేయలేడు. ఆ ప్లగ్లో ఎడితే ఏమవుద్దండి, చెవులు ఇలా వచ్చేసి చెప్పండి ఎంటికలు ఇలా పైకి పోయి పోతాడా పోడా? ప్లగ్లో వేయలేట్టొచ్చా? ఏది ఏదంటే ఆ ప్లగ్లో వేయలేట్టి, అందులో వేయలేట్టి, ఆ ముక్కులో వేయలేట్టి, అన్ని రకరకాల పనులు చేస్తుంటాడు. ఇలా తిరుగుతాడు. అది ఎవరు కుదురురా కూర్చోరంటే కూర్చుంటాడు, కూర్చోడు. ఆ క్యాండిల్ వెలిగిస్తే ఆ క్యాండిల్లో ఎడతాడు ఏలు, ఆ క్యాండిల్కి పొయ్యిలో ఎడతాడు ఏలు, కాలు ఎడతాడు, పొయ్యి మీద కూర్చుంటాడు వెళ్ళి, ఆ గ్యాస్ ఇలా తిప్పేస్తుంటాడు. ఇలాంటి పనులు కొంతమంది పిల్లలు ఉంటారు, ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్లో కూర్చుంటారు. ఇలాంటి పనులన్నీ పిల్లలు చేస్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? సరైన అమ్మ అయితే ఏం చేస్తుంది, లాగి ఈపు యమానం వచ్చే పడాలంటే బాధ, ఇంకోసారి వాడు జోలు చంపి పెడతాను ఎదవా అని చెప్పి గట్టి కొడేస్తే అమ్మ అని పక్కకు పోయి ఏడుస్తాడు. వాడు అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఇంకో 2 పడేస్తుందా? పడేదు. అంటే గట్టిగా పడేసినప్పుడు ఏడుస్తాడు, అమ్మ అని ఏడుస్తాడు. ఆడు ఏడుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే, దగ్గర లాక్కుని ఇంకెప్పుడు అలా చేయకురా అంట. కొట్టింది ఎవరు? ఆవిడే. మళ్ళీ ఆడు ఏడుస్తున్నది ఎవరు? ఆవిడే. కొట్టింది ఎందుకు కొట్టింది? ఆడు అలాంటి పనులు చేస్తే ఏమవుతాడు? పోతాడు. మరి ఎందుకు కొట్టింది? ఆడు పోకూడదని కొట్టింది. మరి ఎందుకు ఏడుస్తుంది? ఆడు ఏడుస్తున్నాడని ఏడుస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎందుకు కొడుతున్నాడు? ఇలాగ ఉంటే నరకానికి పోతారు. ఎందుకు కొట్టాడు? నరకానికి పోగదని కొట్టాడు. మరి కొడుతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు? మనం అంటే ఇష్టం కనుక మనం ఏడుస్తున్నామని ఏడుస్తున్నాం. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే శ్రమలను ఎందుకు అనుమతిస్తా ప్రభు అంటే, కొన్ని మార్చుకోవాలరా నువ్వు, కొన్ని నేర్చుకోవాలరా నువ్వు. ఈ శ్రమ ద్వారా నిన్ను ఇంకా బంగారంగా నేను మార్చాలనుకుంటున్నాను రా.
నీ ద్వారా ఇంకా అనేకమైన మహిమా కార్యాలు నీ ద్వారా నేను జరిగించాలనుకుంటున్నాను. ఆ మెరుగు పెట్టడానికి అప్పుడప్పుడు ఈ శ్రమ నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ శ్రమ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇసుక్కోవద్దు, బాధపడొద్దు. ఒక మాట ఎప్పుడు నా వైపు చూసి ఒక మాట, నువ్వు దేవా నేను నమ్ముతున్నాను, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి, నువ్వు దయగల దేవుడు అని నాకు చెప్పు. నీ శ్రమలను నీకు మేలుగా మార్చేస్తాను, నీ శ్రమలను నీకు మేలుగా మార్చేస్తాను. కిందికి అంటున్నాడు చూడండి, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడను, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలగ. ఆయన కావాలని ఏమి ఇబ్బంది పెట్టడు, ఆయన కావాలని ఇబ్బంది పెట్టడు. ముగిద్దాం, ఆయన ఏమి కావాలని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఆ బాధలు ఎందుకు పడుతున్నాడంటే, ఆ బాధలు పెట్టకపోతే మనం మాట వింటామా? ఆయన కావాలని ఇబ్బంది పెట్టాడు. అంటే మీరు చాలామందిని బైబిల్ దేవుడిని కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఎలా పొరపాటుగా అర్థం చేసుకున్నారంటే, మనుషులు బాధపడుతుంటే ఆయన పైన నవ్వుతాడు అనుకుంటారు. అలా ఆయన ఏమి నవ్వడండి. మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం నవ్వుతే నవ్వుతాడు, మన ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటాడు. మనం ఏది చేస్తే అది దాన్ని సంతోషంగా మనం స్వీకరించాలని కోరుకుని మన బిహేవియర్ని తన మీద వేసుకుని ఆలోచిస్తుంటాడు. ఆయన ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఏనంటున్నాడు, హృదయపూర్వకంగా మనుషులను బాధపడి, ఆయన బాధ పెట్టి ఆనందించే రకంగా. కొంతమంది బాధపట్టి ఆనందిస్తారా? వాళ్ళకి తెలుసు ఆ మాట అంటే ఆ ఎదుటోళ్ళు ఏడుస్తారని తెలుసు, అయినా ఏం చేస్తారు చెప్పండి? వినవాళ్ళు లేదని మళ్ళీ చెప్తారు ఆ మాట. వాళ్ళు బాధపడుతుంటే అలా చూసి చచ్చిపోయి అదవా అన్నట్టు మనకు మళ్ళీ ఇంకో డైలాగ్ వేస్తాడు. ఆ డైలాగ్ మీద డైలాగ్ చచ్చిపోతాం ఇంకా మనం. కొంతమంది మీరు చూడండి, సైకోటిక్లు ఉంటారు. ఆ సైకోటిక్ లేడీ చెప్పిన వాళ్ళు మీరు గమనించండి, చిన్నపిల్లలు ఇస్తాం వాళ్ళకి చిన్నపిల్లలు ఇస్తే ఆ చిన్నపిల్లల్ని ఏం తొల్లగిల్లేసి, ఆడి పెర్రలు గిల్లేసి, ఆడి బొగ్గలు గిల్లేసి, ఆ డెప్ మీద కొట్టేసి ఏడెదవా ఏడరా ఎదవా అని కొట్టేసి ఆడు ఏడుస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడు ఎదవా ఏడరా అని కొడుతున్నా. నేను ఇదేం సైకో ముద్దండి, సైకోలు అయ్యి మరి చెప్తున్నాను, సైకోలు. ఆడు పెరగిల్లేస్తే ఆడు ఏడుస్తుంటే నవ్వుతారండి, ఆడు తొల్లగిల్లేసి ఆడు ఏడుస్తుంటే నవ్వుతారండి. నేను అడుగుతున్నాను, ఈ సైకో లక్షణాలు దేవుడికి లేవు. మనం గిల్లేసి ఏడిసి, మనం గిల్లేస్తే మనం ఏడుస్తుంటే ఆయన నవ్వే దేవుడు కాదు. చెప్పండి, మన ఎందుకు చేతుల మీద కొట్టాడంటే, ఆ చేతులు అక్కడ పెడితే నీ చేతులు గాలి చస్తావు, అందుకు కొట్టాడు. నీ అడుగుల మీద ఎందుకు కొట్టాడంటే, నీ నడకల బాలేదని కొడతాడు. నేను ఎందుకు కొన్ని విషయాల్లో ఆయన దిగజార్చి కూర్చోబెట్టి ఎందుకు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాడంటే, ఇదిగో నీ విషయంలో నేర్చుకోవాలి, ఇది ప్రస్తుతానికి నీకు శ్రమగానే అనిపిస్తుంది కానీ నీకెంతకన్నా గొప్ప మేలు చెప్పండి చేస్తా. ఇప్పుడు చెప్పండి, ఇలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, శ్రమలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. ఇలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఓపికగా ఎదురు చూడు, ఓపికతో ఉండు, కనిపెడుతూ ఉండు, విశ్వాసులుండు, బలంగా ఎదురు చూడు. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ముగించేస్తున్నాను. శ్రమలన్నీ ఒక ముళ్ళు అయితే ఆ ముళ్ళ పొదల్లో పడిపోయామనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. అక్కడ ఒక పెద్ద ముళ్ళ పొద ఉంది, ఆ ముళ్ళ పొదలో చూసుకోకుండా వెళ్ళిపోయి పడిపోయాం. ఆ ముళ్ళ పొదలో పడిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంకేం చేయకూడదు. నేను ఏదో ఒకటి చేస్తాను, ఎలా కదిలేవానికి ఎక్కడ కూర్చిపోతే వెనకాల కూర్చిపోతాయి, ముందు కదిలితే ముందు కూర్చిపోతాయి, పక్క జరిగితే పక్క కూర్చిపోతాయి. ముళ్ళ కంచులో పడిపోతే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పిన? కదలకుండా కుదురుగా కూర్చోడు. సండే స్కూల్ పిల్లలాగా ముళ్ళ పొదలు తిరిగి ఏమవుతుంది, మొత్తం ఒళ్ళంతా కూర్చిపోతాయి. నీకు అర్థమైతే ముళ్ళ పొదల్లో పడిపోయేవన్న సంగతి దేవుడు తెలుసు. ఆయన తీసే వరకు చెప్పండి, కిమ్మని మాట్లాడకుండా చెప్పండి, మౌనంగా అలా కూర్చో. పడేసిన వాడు మళ్ళీ ఏదో ఒక రోజు చెప్పండి బయటికి తీస్తాడు. ఇది కనిపెట్టడం. ఇలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఓపిక నేర్పిస్తాయి, నమ్మకాన్ని నేర్పిస్తాయి, దేవుడు ఎంత జాలి గలవాడో నేర్పిస్తాడు. ఇలాప వాక్యాలు ఇంకా ఏమి నేర్పిస్తాయంటే, మనకు వచ్చే శ్రమ ముందు ఎవరి ద్వారానో చెప్తాడు మనకి, అది పట్టించుకోలేదు కనుక ఇక్కడ వరకు చెప్పండి పరిస్థితి నెత్తి మీద తెచ్చుకుని వస్తాం. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుద్ది, మరి దీన్ని ఎలా డీల్ చేయాలంటే, ఆయన బలంగా నమ్ము, ఆయన తిట్టుకోవద్దు, ఆయన అపనమ్మకం చూపించొద్దు, ఆయన విశ్వాసంలో రోజు రోజుకి అభివృద్ధి పొందు, ఆయన దయగల దేవుడని బలంగా స్వీకరించు. ఆయన పెట్టే శ్రమల కాడిని ఇసుక్కోకుండా ఆ కాడిని మొయ్, యవన జీవితంలో నుంచే మొయ్, ఆ కాడిని నీకు మేలుగా చెప్పండి మార్చేస్తా. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, నాకు ఓపిక రావట్లేదనియా, నాకు ఇంకా ప్రాక్టికల్గా కావాలంటే కలవరి గిరిని చూడు. కలవరి గిరి మీద యేసు ప్రభు వారు ఎంత ఓపికగా మానవాళి పాపాన్ని భరించాడో చూడు. యెరెమియా ప్రార్థనలో భరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొత్తం మన భారాన్నంతా చెప్పండి తన జీవితంలో సిలువ మీద భరించాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తెలియాలంటే సిలువనే చూడు.
దేవుడు ఎంత కోపపడతాడో మనకు అర్థం కావాలంటే సిలువనే చూడు, యేసుప్రభువుని చూడు, ఓపిక తెలుస్తుంది, నిరీక్షణ తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓపికగా యేసుప్రభువు చూడండి, ఎంత ఓపికగా ఉండి 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 మూడో దినాన తిరిగి చెప్పండి లేచి లేచిన వారిని ఎక్కిరించేలా నిలబడ్డాడు, తను అవమానించిన వారిని ఎక్కిరించేలా నిలబడ్డాడు. అందరూ చూస్తుండగా మేఘాల మీద చెప్పండి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనకు చదువుతుంటే ఏమర్థమవుతుంది? కొన్ని కార్యక్రమాలు వెంటనే రాత్రికి రాత్రే జరిగిపోవు. చెప్పండి, ఎదురు చూడాలి. ఎందుకు ఆలస్యం అవుతాయంటే మీ పితరులు ఏదో వంకర పని చేస్తుంటారు, లేదా మీ అయ్యలు ఏదో వంకర పని చేస్తుంటారు. ఆ భారం ఏదో ప్రస్తుతం నువ్వు మోస్తుంటావు, ఆ మొయ్యడం కూడా నీకు చేత కావట్లేదు. ఇదంతా నువ్వు పాఠం నేర్చుకునేంత వరకు నీ అయ్యి తాగితే ఎఫెక్ట్ ఎలా ఉందో నీకు అర్థమైంది కనుక రేపొద్దు నువ్వేం చేయకూడదు, తాగకూడదు. మీ అయ్యి చేసిన పనులకి ఇప్పుడు నష్టం అనుభవిస్తున్నావు కనుక రేపొద్దున తర్వాత తరం ఆ నష్టం అనుభవించకూడదంటే ఇప్పుడు నీకు జాగ్రత్త రావాలి. ఈ పాఠాలన్నీ తెలియాలంటే కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండానే చెప్పండి నడిపిస్తాడు. ఆ శ్రమలు జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపించాలి, అరే ఇది ఎంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే బయట వాళ్ళకి తెలియాలి వాడు ఎవరినో నమ్ముతున్నాడు, ఏదో చూస్తున్నాడు, ఆడి గుండెల్లో ఏదో లోతైన ఆలోచన ఉంది, అందుకే ఆడి మౌనంగా కనిపెడుతున్నాడు. ఏం కనిపెడుతున్నావురా అని ఆయన కదిపితే మనకు చెప్తాడు యెహోవా దయాళుడని చెప్పండి. నమ్ముతున్నా ఆ దయనే నమ్మండి, ఆ దయగల దేవుని వైపే చూడండి. ఆయన జాలి చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, నిజంగానే ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కొట్టే దేవుడు, తిట్టే దేవుడు, బాగు చేసే దేవుడు, పట్టుకునే దేవుడు, ఎత్తుకునే దేవుడు, ఆదరించే దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టే దేవుడు. ఆ దేవుని వైపు చూడండి, ఖచ్చితంగా మీ సంవత్సరాలను బాగు చేస్తాడు, మీ చదువులను బాగు చేస్తాడు, మీ స్నేహాలు సంఘాలు మీ ఊరిని సమృద్ధిగా మారుస్తాడు. శ్రమలను వస్తున్నప్పుడు వద్దు ప్రభువా అనుకో, చెప్పండి రాని ప్రభువా నిలబడిగే ఓపిక నేను చెప్పండి నాకు ఇవ్వు ప్రభువా అన్నాడు. మన ప్రార్థనలు ఏమంటే చెప్పినా తీసే ప్రభువా తీసే ప్రభువా తీసే ప్రభువా అంటే తీయడాయన ఇంకే ఎత్తాడు. తీసే ప్రభువా అని ఎక్కడ ఉండదు బైబిల్లో. శ్రమలను అలాగే ఉంచి ప్రభువా, ఆ శ్రమలను జయించే చెప్పండి శక్తి నీ ప్రభువా. ఇరుకులు అలాగే ఉంచి ప్రభువా, ఇరుకులలోనే చెప్పండి విశాలత కలగజే ప్రభువా. ఈ బ్రైట్నెస్ ఎప్పుడైతే వస్తుందో శ్రమలు మళ్ళీ చెప్తున్నాను ఏళ్ళ మీద మీరు శ్రమలతో ఆడుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. ఆ టైంలో మీరు నవ్వుతుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది, ఈ టైంలో వీడు ఎలా నవ్వుతున్నాడు రా అని. ఎందుకంటే ఆడి నవ్వు వాడిని ధైర్యం బట్టి కదా, ఆడి నవ్వు ఎవరిని బట్టి చెప్పండి నేను బట్టి. జరుగుతుందా కళ్ళతో నవ్వు? నేను సైకలాజికల్గా చెప్తున్నాను. మనల్ని ఎవరన్నా ఏదో అన్నాను అనుకోండి ఏమనుకో, అలా పైనుంచి కిందకు చూసి ఒక కళ్ళతో నవ్వి సరే బ్రదర్ గాడ్ బ్లెస్ యూ వచ్చే అంతే చచ్చిపోతారు. ఇంకా మాటకు మళ్ళీ చెప్తున్నాను ఏం కాదు, ఇంకా అలా వదిలే, ఓకే గాడ్ బ్లెస్ యూ సరే సరే అలా వదిలేసేయండి, అలా విడిచిపెట్టేయండి. దేవుడు మీ శ్రమలకు త్వరలోనే అధిక బహుమానాలు దయచేస్తాడు. ప్రభువు నామములో మీ అందరికీ ఆ వరములు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.